హాయ్ అండి అందరికీ. మామిడికాయ ఆవకాయ పచ్చడికి 2 స్పూన్ల మెంతుల పౌడర్ కావాలి. అది మిక్సీలో పౌడర్ చేసి పెట్టానండి. ముందుగా ఆవకాయ ముక్కలు కొట్టించుకొని వచ్చాను మార్కెట్కి వెళ్ళి. అవి పైనవన్నీ తీసేసి శుభ్రంగా తుడిచేసుకోవాలి తడి లేకుండా. ఇది మెంతి పౌడరు, ఆవపిండి, కారం, సాల్ట్, అది గల్లుప్పండి మిక్సీలో వేసుకోవాలి. ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, వెల్లుల్లిపాయలు, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్. తుడిచి ముక్కలను శుభ్రంగా ఆరబెట్టుకోవాలండి. తడి అనేది మాత్రం చేతికి కూడా తడి అనేది అస్సలు తగలకుండా చూసుకోవాలి. ఆ డబ్బాలో నిల్వ చేసేదైనా ఏదైనా తడి అనేది మాత్రం అసలు ఉండకూడదు అనమాట. ఇవి 5 కాయలండి. 5 కాయలకి నేను 1 గ్లాసు నూనె తీసుకున్నాను. 1 గ్లాస్ నూనె ముక్కల్లో వేసేసేయాలన్నమాట. వేసి కలుపుకోవాలి. బాగా ముక్కకంతా పట్టేలాగా కలపాలన్నమాట. నూనె వేసి శుభ్రంగా మొత్తం, అంటే మళ్ళీ దీంట్లో కొంచెం వాటర్ లాగా వస్తుంది అనమాట. మనం అన్నీ మిక్స్ చేసేసి అయిపోయిన తర్వాత అది బాగా, అందుకని 1 గ్లాస్ ఆయిల్ అయితే సరిపోతుంది. అది అలాగా కుదుల్చుకున్నాను అనమాట. ముందే చేయబెట్టకుండా తడి చేయి అదంతా లేకుండా తుడుచుకోవాలి శుభ్రంగా. అసలు తడి అనేది మాత్రం తగలకూడదు. తర్వాత ఆవపిండి అదే గ్లాస్ అండి, 1 గ్లాస్. 5 కాయలకి 1 గ్లాస్ అనమాట. ఏది తీసుకున్నా సాల్ట్ అయినా ఆవపిండి అయినా ఏదైనా 1 గ్లాస్ కొలత. ఆవపిండి 1 గ్లాస్ వేసాను అనమాట. వేసేసి అది కూడా శుభ్రంగా ఎట్లాగా కలిపేసుకోవాలన్నమాట. మిక్స్ చేసేసుకోవాలి మొత్తం. అదిగోండి ఇట్లా వీడియోలో చూపిస్తున్నాం కదా, అలా మిక్స్ చేసుకోవాలి. చిన్నులపాయలు కూడా వేసానండి నేను. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు అన్నమాట. ఇంకొంచెం పొడి మిగిలింది, అది కూడా వేసేసాను. ఆవపిండి ఇది మోర్ సూపర్ మార్కెట్లో కొనుక్కొచ్చానండి. ఆవపిండి నేను చేసింది కాదు. అది అలా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. చెయ్యి పెట్టకుండా, తడి తగలకుండా. తర్వాత సాల్ట్, గల్లుప్పు 1 గ్లాస్ తీసుకొని మిక్సీ పట్టాను. మిక్సీ చేసుకొచ్చాను. సాల్ట్ లాగా అది కూడా వేసేసి కలుపుకోవాలి. లాస్ట్లో మనకి ఏదన్నా తగ్గింది అనిపిస్తే కొంచెం సాల్ట్ కలుపుకోవచ్చు మనం. సరిపోతే సరిపోద్ది. మేమైతే ఎక్కువ తినము ఉప్పు కారాలు, అందువల్ల నేను మీడియంగా వేసుకున్నాను. కారం, పచ్చళ్ళ కారం అండి. అది కూడా 1 గ్లాసు. కారం తినే వాళ్ళైతే వేసుకోవచ్చు. మీరు తినే కారాన్ని బట్టి ఇంకొంచెం వేసుకోవచ్చు అనమాట కారం. మేము మితంగా తింటాం కాబట్టి కొంచెం అట్లా 1 గ్లాస్ వేసుకున్నాను అనమాట. కారం కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చేయబెట్టి మొత్తం మిక్స్ చేస్తున్నానండి బాగా. ఇప్పుడు దాకా అయితే చేయబెట్టలేదు. ఇదంతా బాగా నూనె, ఈ పిండ్లు మొత్తం అన్నీ బాగా ముక్కకు పట్టేలాగా మొత్తం అట్లా కలుపుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టు ముక్కకి తగలాలన్నమాట. అది మొత్తం చూస్తున్నారు కదా, అలా కలుపుకోవాలి. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈజీగా ఉంటుందని వీడియో చేశానండి. ట్రై చేయొచ్చు. మీరు ముందు ఫస్ట్ ఇన్ని ముక్కలు తీసుకొని పెట్టకుండా 2 కాయలతో ట్రై చేసి చూసి మీకు బాగుంది అనిపిస్తే మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా వేసుకొని పెట్టుకోవచ్చు. కలిపాక కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ తినేవాళ్ళు ఉంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు, లేదు సరిపోతుంది ఈ ఆయిల్ అన్నప్పుడు దాంతో అడ్జస్ట్ అవ్వచ్చు అనమాట. మొత్తం ముక్కకు పట్టేలా కలుపుకున్నాను. అలా ముక్కలన్నీ పట్టేలాగా మొత్తం పిసికి మొత్తం కలుపుకోవాలన్నమాట.
చేతులకు మాత్రం మళ్ళీ చెప్తున్నానండి, నోట్ చేసుకోండి. తడి అనేది మాత్రం అసలు తగలకూడదు. మామిడికాయ ముక్కలు కూడా మంచిగా అది పైన పొర ఉంటుంది. ఆ ముక్క కొట్టినాక ఆ పొర తీసేసి శుభ్రంగా తుడుచుకొని ఒక గంట ఆరబెట్టుకోవాలి. తర్వాత ఇదంతా కలిపేసానండి. అదిగోండి డబ్బాలోకి తీసేసుకుంటున్నాను నేను ఇంకా. ఓకే అండి, అంతే. మొత్తం అలా డబ్బాలోకి తీసుకొని నిల్వ చేసుకోవచ్చు. ఒక 3-4 డేస్కి ఆ ముక్క మెత్తబడి కొంచెం అదంతా పీల్చుకుంటుంది అనమాట ఆయిల్. టేస్ట్ బాగుంటుంది. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.